నన్ను ఎక్కడో చూసినట్టుంది కదా. ఒక వాటర్ ట్యాంక్ ఎక్కుతా చూసుంటారు, లేకపోతే ఒక సైన్స్ వేర్కి వెళ్ళి, నాకు ఇంగ్లీష్ రాదు, చూసుంటారు కదా. నేను అదే అనమాట, ఫస్ట్ టైం లాంగ్ లెంత్ వీడియో చేస్తున్నాను. లాంగ్ లెంత్ అంటే ఏదో ఇంత లెంత్ ఉండదు, జస్ట్ 8 మినిట్స్ లోపే ఉంటుంది. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చదు. ఒకవేళ టైం లేకపోతే మళ్ళీ వచ్చి చూడండి వీడియోని, అంతేగాని స్కిప్ చేసి మాత్రం చూడబాకండి. అలా వీడియోస్ పెట్టాలని ఛానల్ నుంచి అనుకుంటున్నాను, కాకపోతే ఎందుకు పెట్టట్లేదంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇది ఇక్కడ చూస్తున్నారా, ఇది ఎవడబ్బా సబ్సిడీలో వచ్చిన గ్యాస్ సిలిండర్ లాగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఆ గ్యాస్ సిలిండర్ని నేనే. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు వీడియోస్ చేయడానికి, అందుకే ఇన్ని రోజులైతే డిలే అయింది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి. నెవర్ టూ లేటు. మళ్ళీ ఇలా సన్నగా అవ్వడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి అయితే కాదు, నాకు నేనే నచ్చలేదనమాట, అందుకే ఇలా అయ్యాను. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అప్పుడు కూడా చూడండి ఈ పిక్, యాజ్ యూజువల్ సన్నగా ఇలాగే ఉండేవాడిని. లాక్డౌన్ అయితే స్టార్ట్ అయిందనమాట. లాక్డౌన్ దెబ్బేసింది, తినడం పడుకోవడం మళ్ళీ లేవడం, తినడం పడుకోవడం లేవడం, అలా లావ్ అయ్యాను అనమాట. సన్నగా అవ్వాలి, జిమ్ స్టార్ట్ చేయాలి, డైటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటాను అనమాట. సన్నగా అవడానికి స్టార్ట్ చేసిన ప్రతిసారి రెండో రోజు మా అమ్మ, ఉరి కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయిరా, ఏంద్ర అటు పీక్కుపోయింది ఏంద్రా ఫేస్ అని అంటది అనమాట. సడన్గా నేనేమనుకుంటాను, ఓడి అమ్మ బొడవ నిజంగానే సన్నగా అయిపోయినట్టున్నా అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ తినేవాడిని. 2 కేజీలు తగ్గాలని స్టార్ట్ చేసింది నేను, 10 కేజీలు పెరగడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకే అలా అయ్యా డ్రమ్ములాగా. దెబ్బకి షర్ట్లు ఏం పట్టట్లేదు, ఫుల్ టైట్ అయిపోయాయి అనమాట షర్ట్లు మొత్తం. ఇంకప్పుడు ఎందువల్ల అబ్బా సడన్గా స్టార్ట్ చేసింది, మా అన్న పెళ్ళి వచ్చింది కోవిడ్ అయిపోగానే. దాంతోపాటు వరుసకి దేవుడిచ్చిన మామయ్య అవుతారు నాకు, ఎట మామయ్య అవుతారో నాకు కానీ తెలియదు. పెళ్లి కార్డు చేయడానికి ఆయన కూడా వచ్చాడనమాట. వచ్చి ఫస్ట్ నేను కూర్చొని ఉన్నా, అరే లావైనట్టున్నావురా అని అన్నాడు. సర్లే నిజంగానే అయ్యాం కదా, సొక్కాలు కూడా పట్టలేదు, నేను కూడా లైట్ తీసుకున్నా, కామ్గా ఉన్నా. మళ్ళీ రెండోసారి అన్నాడు, అరే బాగా లావైనవురా అని అన్నాడు. సరే ఓర్చుకున్నా, కంట్రోల్ అని చెప్పి. ఇంక మళ్ళీ మూడోసారి అన్నాడు, బాగా లావ్ అయిపోయినవురా అని అన్నాడు. అసలు లేచింది, టెంపర్ లేచి నీకు వెళ్దాం పడదామని లేదు అనుకున్న లోపల మా పెదమ్మ నా సాయి చూసి సరేలే అని చెప్పి నేను కంట్రోల్ చేసుకొని కామ్గా అయిపోయాను. సరే ఇంకా వదిలేసాను, పెళ్ళికి వెళ్ళాను అనమాట. ఇంకా పెళ్లిలో ఆయన అన్న మాటకి ఇంకా ఆ రోజు నుంచి లావ్ అయిపోయానని చెప్పి అదొక ఇన్సెక్యూరిటీ ఫీల్. మా అమ్మ సామాన్లు ఏమన్నా ఇంట్లో తీసుకురమ్మని చెప్పి నా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా షర్ట్ ఇలా ముందరకు అనుకుంటా, ఇవి ఎంత పెద్దవి అయిపోయాయి, పొట్ట ఎంత పెద్దది అయిపోయింది, సైడ్ ఎంత పెద్దవి అయిపోయి, ఇంక ఇలా అనుకుంటా ఇన్సెక్యూరిటీ ఫీల్ అనమాట. ఒకవేళ ఈ వీడియో కానీ మా మామయ్య గారు కానీ చూస్తే ఏడ్చుకున్నాళ్ళే. ఆ తర్వాత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా. పెళ్ళిలో ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా ఎలాగైనా సరే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. జిమ్ చేద్దాం అనుకున్నా, డైటింగ్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయా. డైటింగ్ గురించి నాకు తెలియదు, జస్ట్ జిమ్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయా, లవ్ తగ్గాలని. ఆ తర్వాత ఏందబ్బా మర్చిపోయానా, అది కాదు, అదే నా తమ్ముడు అనమాట. తమ్ముడు పేరు వచ్చేసి కజిన్ బ్రదర్ అవుతాడు నాకు. వాడి పేరు వచ్చి మనోహరు, నేను ముద్దుగా కొమరం భీమ్ అని పిలుచుకుంటాను. వానితో వెళ్ళి సింపుల్గా అన్నాను అనమాట, అరే వెయిట్ తగ్గలరా అన్న. ఏంలే రేపు ఉదయం జిమ్కి వచ్చే అన్నాడు. ఒక జిమ్కి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఆ జిమ్ ఎట్టుంది తెలుసా, అబ్బో అరుంధతి కోట ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఏమున్నది ఎక్విప్మెంట్ సగం ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళాము. నాకు తెలియదు ఏందబ్బా జిమ్ ఎట్టుందని చెప్పి మనసులో అయితే ఒక ఫీల్ ఉంది, ఏదైనా చేస్తే మంచిగా చేయాలి కదా అని. వాడు ఎందుకు అక్కడికే తీసుకెళ్ళాడు. పెద్ద మనీ కూడా ఎక్కువ ఏం లేదు, ఇయర్లీ 2000 తీసుకున్నారు అంతే. అక్కడ మెంబర్షిప్ కూడా జాయిన్ అయిపోయాము. అర్థం కాదు వీడిందబ్బా ఈ జిమ్ తీసుకొచ్చాడా అని చెప్పేసి. అక్కడ చూస్తే మనుషులు లేదు, పాడు లేడు, ఒక ట్రైనర్ లేడు, ఏమీ లేడు. ఏమన్నా ఇంట్రెస్ట్గా చేసుకుందామని అంటే ఏంద్రా ఇది ఇట్టుందని అడిగాను. వాడిని అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట, కాస్ట్లీ జిమ్కి వెళ్తే ట్రైనర్లు ఉంటారు, డబ్బులు లెక్క కాదు, అందుకే ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ మనం డిస్టర్బ్ చేయడానికి అయితే ఎవరు లేడని చెప్పాడు. అందుకే అక్కడికైతే వెళ్ళామన్నమాట. నిజంగానే అక్కడ ఎవరు లేరు. జిమ్ ఓపెనింగ్ టైంకి వెళ్ళేవాళ్ళం, జిమ్ క్లోజింగ్ టైంకి వచ్చేవాళ్ళమి. అలా అహర్నిశలో కష్టపడి తప్పించి 1 మంత్ పాటు తర్వాత రిజల్ట్స్ చూసాయి ఎంత తగ్గానని చెప్పి. 98.6 ఉండేవాడిని, 98 ఉన్నాను. అప్పుడప్పుడు బాత్రూమ్ వెళ్ళకపోతే పక్క రోజు మళ్ళీ అదే వెయిట్ ఉండేవాడిని. కూర్చొని డిస్కస్ చేసాం. మా తమ్ముడు చూస్తే 4 కేజీలు దిగిపోయాడు. వాడు అమ్మ జీవితం ఏం రా అని అడిగితే అప్పుడు చెప్పాడు, వెయిట్ తగ్గాలంటే జిమ్ ఒక్కటి చేస్తే సరిపోదు, డైటింగ్ కూడా చేయాలి అయ్యా అన్నాడు. ఆ తర్వాత డైటింగ్ కూడా స్టార్ట్ చేశాను. రిజల్ట్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయి 1 మంత్కి 2 కేజెస్ తగ్గాను ఒకసారిగా. ఆ తర్వాత వీక్లీ 2 కేజెస్ 3 కేజెస్ తగ్గడం స్టార్ట్ చేశాను. కార్డియో భయంకరంగా కొట్టేశాను, వెయిట్ అయితే తగ్గిపోయాను. నేను ఎలా అంత తొందరగా వెయిట్ తగ్గానని చెప్పి మీకు కూడా తెలియాలనుకుంటున్నారా? తెలియాలంటే ఇంతసేపు వీడియో చూసావు కదా, నచ్చితే లైక్ చేయి, ఇప్పుడే లైక్ చేయదు, టైం చేయి. ఇలా చూస్తున్నావు కదా వీడియోని, ఇలా తిప్పు, అది అక్కడ ఉంది కదా లైక్, దాన్ని నొక్కు. సబ్స్క్రైబ్ చేసుకున్నావు లేదో చూడు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టు, ఓకేనా? వీడియో కంటిన్యూ చేద్దాము. స్కిప్ చేసావు కదా ఈ లోపలే, మళ్ళీ స్కిప్ చేయకపోతే థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. ఎక్కడ మర్చిపోయానబ్బా, బనానా యాపిల్. ఏంద్రీ ఇది, ఎన్నిసార్లు వస్తుంది ఈ బనానా యాపిల్? లైక్ చేశారు కదా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసావా, థ్యాంక్ యూ. ఇంక మ్యాటర్లోకి వస్తే, డైట్
డైట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇంగ్లీష్ ఏంట్రా? తెలుగులో ఏడవమంటారు కదా, డైటే ఇంపార్టెంట్ అనమాట అన్నిటికంటే. పచ్చి కూరగాయలు తినండి అని చెప్పి నేనైతే చెప్పను, ఏం తిన్నా కరెక్ట్గా తినాలన్నమాట, అది మ్యాటరు. క్యాలరీస్ అంటే ఎనర్జీ. ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా, ఎట్లా చెప్పాలా, వీటన్నిటికి ఇంకో పాటు చేస్తలే. తగ్గిపోయాను అనమాట. తగ్గిపోయిన తర్వాత ఏం జరిగింది, గడ్డం లేదు. చూడండి ఆ ఫోటోలో, ఒక ఇంటికి ఉండేది కదా మొఖం మీద ఐబ్రోస్ తప్ప. మరి ఏందబ్బా ఇట్లా మనిషి అనమాట, ఆశాజీవి, తప్పదు. వెయిట్ తగ్గాలనుకున్నాను, తగ్గిపోయాను. ఇప్పుడు గడ్డం కావాలనిపిస్తుంది నాకు. ఎలా? వెయిట్ అంటే ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోతాం, గడ్డం అంటే జెనెటిక్స్లో ఉండాలా. జెనెటిక్స్ని తిరగరాసామన్నమాట. మనం ఏం చేసామంటే ఒక అస్త్రం వాడాము. ప్రమోషన్ అయితే కాదు, ఇది మన ఓన్ వీడియోని. ఎందుకంటే నాకు ఎవరు ప్రమోషన్స్ చేయమని చెప్పి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. అడిగి చూసాను 2-3 చాలా అవతలకి అన్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు, ఏదో ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం. కాదు అట్లా ఓపెన్గా చెప్తున్నాను కదా, దిస్ ఇస్ ఎ బిజినెస్. అదనమాట. ఇది ఈ ప్రోడక్ట్ వాడాను, ఇదే ఐటము. మా ఎడిటర్ అంత గొప్పోడు కాదు, పక్కనే వస్తాడు, ఏళ్ళ మధ్యలో వేయడనమాట. ఇదే ఆ ప్రోడక్ట్. డైలీ 2 times వాడాలన్నారు. తర్వాత వాడాను, చూసారా ఎలా ఉన్నాను. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అన్నంగా ఉన్నానా. అమ్మనా టమోటా చిన్ను చిన్ను. ఆ తర్వాత గడ్డం కూడా వచ్చేసింది. ఆ తర్వాత చూడ్డానికి నాకు నేనే నచ్చాను అనమాట. నాకు నచ్చితే సరిపోదు కదా, ఇంకో నలుగురికి నచ్చానో లేదో అని చెప్పి టెస్ట్ చేద్దాం అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఏందో ఈ మధ్య అమ్మాయిలు తెగ పైన పడి కొరికేటట్టు కామెంట్లు కూడా పెడుతున్నారు. అమ్మో 2-3 కామెంట్లు చూడాలి, వాళ్ళ పేరు లేకుండా కామెంట్లు వరకు వేస్తాం, మీరే చూడండి. అమ్మో నా ఫేక్ అకౌంట్ కాదయ్యా నాయన, ఇది నిజమా? అదిగో చూడండి నా కామెంట్లు ఎట్టున్నాయో. మా అమ్మ, మా సిస్టరు, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అడిగారు, ఒరే అది నీ ఫేక్ అకౌంటే కదా అని. కాదయ్యా నాయన, నిజంగానే అమ్మాయిలే పెడుతున్నారా, నాకే అర్థం కావట్లా, నాకు కూడా ఇట్లా వస్తాయి కామెంట్లు అని చెప్పి ఫీల్ అయ్యాను. ఆ గడ్డం ఎలా వచ్చింది, అసలు ఐటెం ఎలా వాడాను, ఇంత సన్నగా ఎలా అయ్యాను, క్రిస్టల్ క్లియర్గా వీడియో చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో అయితే పిచ్చ బోర్ కొట్టించేస్తుంటాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.